ఆడపిల్లల పుట్టుకకు లేదా మరి వన్యప్రాణులకు ఉన్న విలువ కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు 1972 యాక్ట్ అని, వన్యప్రాణుల సంరక్షణ చట్టం అని. మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోసం తీసుకొచ్చారు. లిక్కర్గా ఇల్లీగల్గా బెల్ట్ షాప్లు ఏమున్నా అంటే ఓన్గా పోలీస్ స్టేషన్ ఎట్లయితే ఉన్నాయో, ఓన్గా న్యాయస్థానాలు అయితే ఎట్లా ఉన్నాయో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చూడవచ్చు. సపరేట్గా న్యాయస్థానాలు ఉన్నాయి, సపరేట్గా పోలీస్ స్టేషన్ ఉంది. సో దీన్ని కూడా రీసెంట్గా మనం చూడవచ్చు. నార్కోటిక్ డిపార్ట్మెంట్ వచ్చింది. సో ఆడపిల్లలకు పుట్టుక కోసం ఈ సేఫ్ గర్ల్ డిపార్ట్మెంట్ తీసుకురమ్మంటున్నా. చాలామంది అంటున్నారు సేఫ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఎందుకని. నేను అడిగేది ఏంటంటే మరి వన్యప్రాణులకు ఉన్న విలువ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదా? మరి వన్యప్రాణుల కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎప్పుడో తీసుకొచ్చారు 1972 యాక్ట్ ప్రకారం. మరి ఆడపిల్లలకు పుట్టుక కోసం, దీని అందరి కోసం కాదండి. ఈ డిపార్ట్మెంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే ఆడపిల్లలను చంపాలని చూస్తారో, ఇంట్లో ఉన్న మదర్ కానీ, ఫాదర్ కానీ, గ్రాండ్ మదర్ కానీ, తాత కానీ, డాక్టర్ కానీ అందరిని అనట్లేదు, ఎవరైతే చంపాలని చూస్తారో, ఈ ఆడపిల్ల యొక్క పుట్టుకను ఎవరైతే ఫుల్ స్టాప్ చేయాలని చూస్తారో వాళ్ళని రిమాండ్ పంపాలి. అందుకు సంబంధించిన ఒక సపరేట్గా ఒక డిపార్ట్మెంట్, ప్రత్యేకమైన శాఖలు తీసుకురావాలని నేను కోరుతున్నాను. మరి వన్యప్రాణులకు ఉన్న విలువ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదా అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. 2018లో క్లియర్గా చెప్పిండ్రు. భారత్ ఎక్కడ యూఎస్లో లేదు, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, మరి ఏ దేశంలో కూడా వారసుడు వారసుడు అనే ఫీలింగ్ లేదు, ఆడ మగాని తేడా లేదు. మరి మన దేశంలోనే మరి ఆడ మగాని తేడా ఉంది, వారసుడు అనే ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ పోయి జెండర్ ఈక్వాలిటీ రావాలా, అమ్మాయి ఎంతనో అబ్బాయి, అబ్బాయి ఎంతనో అమ్మాయి అని ప్రతి ఒక్కరూ ఆడపిల్లల యొక్క పుట్టుకను రెస్పెక్ట్ చేయాలని నా యొక్క పోరాటం. నేను చనిపోయేంత వరకు, నేను చనిపోయే లోపల నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని నా చివరి కోరిక, నా డ్రీము. నేను చనిపోయే లోపల ఈ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని, అందుకని ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేయాలని. ఇండియాలో చూడండి 2050 వరకు ఈ డిపార్ట్మెంట్కి ఇలా ఏర్పాటు చేయకపోతే మీరు చూడండి ఇండియాలో ఒకప్పుడు ఆడవాళ్ళు ఉండేవారు, ఆడపిల్ల ఉండేది అని ప్రతి సబ్జెక్టులో ఎట్లయితే చెప్పుకున్నారో ఆ రోజు వస్తుందండి. ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇలా మనం దీనికి తగిన చర్యలు తీసుకోకపోతే ఆడపిల్లల సంఖ్య ఈరోజు కూడా 20,000 మంది ఆడపిల్లలు చనిపోయినారు. మనం మాట్లాడుతూ ఉన్నాం, ప్రతి గంటకు 1000 మంది ఆడపిల్లలు చనిపోతున్నారు. ప్రతి గంటకు 1000 మంది ఆడపిల్లలు చనిపోతలేరు. దేవుడు రాసిన రాతను మనిషి తిరగరాస్తున్నాడు. దేవుడు రాసిన రాతను మనిషి తిరగరాస్తున్నాడు. స్కానింగ్ ద్వారా చేసుకొని ఏమైతే ఏం కాదు, డబ్బులు మేము పడేస్తామని ఒక్కొక్కడికి భయం లేకుండా అయిపోయింది. ఆ ఒక్కొక్కడికి భయం రావాలా, ప్రతి ఒక్కడికి ఆడపిల్లని చంపుతా అంటే భయం రావాలా. ఆ యొక్క భయాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈ సేఫ్ గర్ల్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ఎట్లయితే పనిచేస్తూ ఉంది, ప్రజల సంక్షేమం కోసం డిపార్ట్మెంట్, ప్రతి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎట్లయితే పనిచేస్తుందో ఈ యొక్క ఆడపిల్లల పుట్టుక కోసం ఈ సేఫ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని నేను కోరడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన సిరిగద ప్రసాద్ అన్న గారికి, చట్టమన్న గారికి ధన్యవాదాలు తెలుపడం.